XMR బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉంది. It isn't strange that we are still feeling connected, so I propose that we embrace love, hope and our affection. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఈ వీడియోలో వచ్చేసి కరిష్మా XMR అయితే తీసుకొచ్చాము. ముందు అయితే వీడియోలో ఫుల్ వీడియో అయితే చూసుకోండి ఒక నిమిషము. XMR 210 అయితే ఈ లోగన్ చూస్తూనే మనకు గుర్తు వస్తుంది కరిష్మా అని. కరిష్మాలో వచ్చేసి XMR 210 ఫుల్ చేంజెస్ అయితే మళ్ళీ ఉంటాయి మనకు. ఫ్రంట్ టైర్ సైజ్ అయితే వచ్చేస్తే 180/17 MRF బ్రాండ్ అయితే టైర్లు వస్తాయి. ఫ్రంట్ టైర్ అయితే డైవర్ డిస్క్ అయితే మనకు వస్తుంది. బ్యాక్ టైర్ సైజ్ వచ్చేసి 140/17. మన LED సెటప్ కూడా చూసుకోవచ్చు. నిమిషము ఇండికేటర్స్ కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇండికేటర్స్ అయితే ఈ విధంగా వస్తాయి. టైల్ ల్యాంప్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంటుంది. టైల్ ల్యాంప్ మడిగాడ్ అయితే ఒకసారి చూసుకోవచ్చు మనము. అలానే బ్యాక్ సీట్ అయితే చూసుకోవచ్చు. అలానే ఫ్రంట్ సీట్ కూడా చూసుకోవచ్చు. ట్యాంక్ అయితే చూసుకోవచ్చు. ప్యానల్స్ ఫైబర్ అయితే ఇది అయితే ఇచ్చాడు. ఇది మెటల్ ట్యాంక్ అయితే ఇక్కడ వచ్చాడు. ఇగ్నిషన్ అయితే ఒకసారి ఆన్ చేసి చూసుకున్నాము. టోటల్ మోడ్స్ అయితే ఇందులో ఉన్నాయి. సైడ్ స్టాండ్ సింబల్ అయితే చూపించింది. అలానే మనకు ఇంజన్ చెక్ ల్యాంప్ అయితే వచ్చింది. సర్వీసింగ్ సింబల్ అయితే కూడా వచ్చింది. న్యూట్రల్ సింబల్ కూడా వచ్చింది. అలానే వచ్చి ఫ్యూల్ సిగ్నల్ అయితే ఇక్కడ చూపించింది. మన ఏవిఎస్ సిగ్నల్ కూడా చూపించింది. ఇంకా ఇండికేటర్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇండికేటర్ సిగ్నల్ కూడా చూసుకోవచ్చు. ఇండికేటర్స్ కూడా ఈ విధంగా ఇచ్చాడు. పాసింగ్ స్విచ్ కూడా ఇక్కడైతే ఇచ్చాడు మనకు. ఎల్ఈడి విధా ఫుల్ ఎల్ఈడి సెటప్ అయితే దీంట్లో వస్తుంది. 4 సిగ్నల్స్ అయితే మనకి ఇందులో ఇక్కడే ఇచ్చాడు. స్విచ్ అయితే చూసుకోవచ్చు. ఒకసారి సిగ్నల్ చూసుకో. ఫుల్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చాడు. చూసుకోవచ్చు. సౌండ్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. మోడ్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిన్నాడు. సెట్టింగ్స్ అయితే ఇక్కడైతే ఇచ్చిన్నాడు. అలానే పాసింగ్ స్విచ్ ఇక్కడ ఉంది. ఇండికేటర్స్ ఇక్కడ ఉంది. అలానే హార్న్ కూడా ఇక్కడ ఉంది. హార్న్ అయితే సేమ్ సౌండ్ అయితే ఈ విధంగా వస్తుంది. దీని గేర్ విషయానికి వస్తే 6 స్పీడ్స్ గేర్ బాక్స్ అయితే మనకు ఇందులో వస్తుంది. 6 స్పీడ్. సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఉంది చూసుకోవచ్చు ఒకసారి. అలానే చైన్ స్ప్రాకెట్స్ కూడా చూసుకోవచ్చు. మనకు హెవీగా అయితే ఇస్తాడు. ఎందుకంటే లాంగ్ వెళ్ళే వాళ్ళకి అయితే చైన్ స్ప్రాకెట్ కూడా హెవీగా వస్తుంది. అలానే శారీ గార్డ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనం శారీ గార్డ్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది. బ్యాక్ ఫుట్ రెస్ట్ అయితే ఇట్లా ఉంటుంది. DOHT అన్ని ఇక్కడైతే వచ్చి స్టిక్కర్ అయితే ఉంది. డ్యూయల్ ఓవర్ హెడ్ క్యాంప్స్ అని. క్యాంప్ షాఫ్ట్ అయితే 2 వస్తుంది. ఇంక హెడ్ లో అయితే నాకు తెలిసిన కాడికి అవి అనుకుంటా. ఛానల్ ఏబిఎస్ అయితే ఇక్కడ రాసిన డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇది వండి వచ్చేసేస్తుంది. మన ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ఒకసారి చూస్తున్నారు కదా మనము. ఇక్కడ అంతా ఫైబర్ కూడా అంతా కవరింగ్ లో వస్తుంది. ఈ లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే వస్తుంది. 210cc లో లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే వస్తుంది. మన కిక్కర్ అయితే రాదు. 200cc అబోవ్ అయిపోతే కిక్కర్ అయితే మనకు రాదు. హీరో లోగో కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనకు నార్మల్ బండి మాదిరి ఎయిర్ ఫిల్టర్ కూడా వస్తుంది. ఇంజన్ కూడా నార్మల్ బండి మాదిరిగా వస్తుంది. ఇంజన్ కూడా డైరెక్ట్ షార్ప్గా కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనము సైలెన్సర్ పైన కవర్ కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు క్లారిటీగా. ఇక్కడ హోల్స్ అయితే ఇచ్చాడంటే ఇక్కడ నాకు తెలిసిన గాడ్ ఏమైనా రావచ్చు. దీనికి గాడ్ అయితే వస్తుంది. నోటీస్ చేయాలనుకుంటే మనం గోల్డ్ కలర్ ఇంజన్ అయితే చూసుకోవచ్చు. మనము గోల్డ్ కలర్ అయితే ఇంజన్ మాకంతా గోల్డ్ కలర్ వస్తుంది. ఫిల్టర్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడంతా బ్రేక్ ఆయిల్ కాయిన్ అయితే ఇక్కడ ఉంది. కూలెంట్ అయితే ఇక్కడ వేసుకున్నాము. కూలెంట్ కూడా వచ్చారు ఇక్కడైతే. ఇందులో వైజర్ ఫ్యూచర్ అయితే ఉంది. వైజర్ ఫ్యూచర్ ఇక్కడైతే స్విచ్ ఇచ్చాడు. అలానే అప్ అవుతుంది. అలానే డౌన్ కూడా అవుతుంది. స్విచ్ ఎక్కడిగా ఈ స్విచ్ వైజర్ అనే స్విచ్ కూడా ఇచ్చాడు చూసుకోవచ్చు. ఇది ప్రెస్ చేసుకుని మనం వైజర్ పైకి ఎత్తితే వైజర్ పైకి వస్తుంది. కిందకి దిగితే కిందకి పోతుంది. ఇక్కడ స్విచ్ పట్టుకోండి చూసుకోవచ్చు. మిర్రర్స్ అయితే చూసుకోవచ్చు. ఫోల్డబుల్ వస్తాయి మిర్రర్స్ అయితే. మనకి ఏ పక్క కావాలంటే ఆ పక్క అయితే పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ అయితే కీ అయితే చూసుకోవచ్చు మనం ఒకసారి. కీ కూడా చాలా అఫీషియల్ గా అయితే కీ ఇచ్చాడు. ఈ కలర్ అయితే అఫీషియల్ ఉంది. క్వాలిటీ వచ్చి కొంచెం బెటర్ క్వాలిటీ మాదిరిగా ఉంది. ఇది మనకు ఇది డిజిటల్ టైప్ అయితే కీ వచ్చి ఇచ్చింటాడు.
యూఎస్బి కంట్రోల్ అయితే మనకి ఇక్కడ ఉంది. యూఎస్బి కంట్రోల్ ఒకసారి చూసుకోవచ్చు మనం. యూఎస్బి చార్జర్ ఇక్కడ ఉంది మనకు. మీటర్ అయితే టోటల్ డిజిటల్ మీటర్ ఇది. దీని ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఒకసారి లుక్ మళ్ళీ చూపిస్తున్నాను, చూసుకోండి ఒకసారి. లుక్ అయితే ఇది. లుక్ అయితే నీట్ గా చూసుకోండి ఒకసారి, నేను చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూపిస్తాను, చూసుకోండి కరెక్ట్ గా. ఇది ఫుల్ ట్యాంక్ పట్టు నీకు డిజిటల్ నీకు నేనైతే ఒకసారి బండి అయితే ఎక్కి చూస్తాను. హైట్ అయితే చూపిస్తాను ఒకసారి. 5.8 నా సైజ్ అయితే కరెక్ట్ అయితే సూట్ అవుతుంది. నా హైట్ అయితే చూసుకోవచ్చు. నా హైట్ అయితే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఈ బండి ప్రైస్ వచ్చేసి 2,20,000 అయితే పడుతుంది. 2,20,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది మనకు. ఇంకా దీని ఫీచర్స్ అని మేము చెప్పాము కదా, ఇవన్నీ దీంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమేమి వస్తాయో మీరు షోరూమ్ లో వచ్చి విజిట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. మదీనా షోరూమ్, చిత్తూరు రోడ్, రాయచోటి. చిత్తూరు రోడ్ లో అయితే లెఫ్ట్ సైడ్ లో మనం ఎంటర్ అవుతానే ఊర్లో నుంచి వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో అయితే మదీనా షోరూమ్ అయితే హీరో షోరూమ్, మదీనా హీరో మోటార్స్ అయితే కనపడుతుంది మనకు. విజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, వెళ్తాను బై.